సో హాయ్ గైస్, గుడ్ బ్యాడ్ ఓగ్లీ టీజర్ అయితే రిలీజ్ అయింది. 1 minute and 30 seconds పాటు టీజర్ నిడివైతే ఉంది. ప్రతి సెకండ్స్ గూస్ బంప్స్, అసలు ప్రతి సెకండ్స్ అజిత్ కుమార్ డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ ఆ గెటప్స్ లో కనిపిస్తాడు. ప్రతి సెకండ్స్ హైలైట్. అసలు ఏం తాగి కొట్టినో జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్. గుడ్ బ్యాడ్ ఓగ్లీ, అసలు దీని మీనింగ్ ఏంటి అండ్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ లో మనకి ఎందుకు కనిపిస్తున్నాడు హీరో. అండ్ మన తెలుగు యాక్టర్ సునీల్ కూడా ఉన్నాడు. పొడవైన మీసాతో ఉన్నాడు. మరి హీరోకి ఫ్రెండా ఏంటో తెలియదు. ఆ యాక్షన్ సీన్స్ ఉన్నాయి రా బాబు, మాస్ ఉంది అసలు. అండ్ ఇందులో కార్ చేసిన సీన్ అయితే ఒకటి ఉంది టీజర్ లో. సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో తెలియదు, కానీ టీజర్ లో మనకు చూపించడం జరిగింది. మాస్ ఉంది. అది సినిమాలో హైలైట్ గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుందని అర్థమవుతుంది, ఎందుకంటే హీరో డిఫరెంట్ గెటప్స్ లో ఉన్నాడు కాబట్టి. టీజర్ ఒక లెవెల్ అయితే ఉంది, అరాచకం అసలు. సినిమా April 10th ఈ ఇయర్, ఈ 2025 ఇయర్ లో April 10th అయితే వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మన తెలుగు వాళ్ళు, అదే మన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. మరి సినిమా ఏ రేంజ్ రేట్ అవుతుందో చూడాలి. మరి సినిమా పైన నాకైతే ఎక్స్ప్రెషన్ పెరిగిపోయింది. సినిమాలో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటే, సినిమాలో ప్యూర్ యాక్షన్ అన్లిమిటెడ్ అయితే ఉంటది. డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ లో మనకు ఏ రేంజ్ లో చూపిస్తారో ఆ మూవీ డైరెక్టర్ కి తెలియాలి. సో బాగుంది టీజర్. మీకు ఎలా అనిపిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు నాకు డైలాగులు, అయినా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. తమిళ్ టీజర్ కదా, సో తమిళ్ లాంగ్వేజ్ నాకు అర్థం కాదు, అయినా కూడా సరే నాకు గూస్ బంప్స్ వచ్చినాయంటే అర్థం చేసుకోండి. మరి ఏ రేంజ్ లో ఆ డైలాగ్స్ కానీ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అండ్ ప్రతి సెకండ్స్ హీరో డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడు. ఇలా ప్రతిదీ హైలైట్ హైలైట్ హైలైట్. సో ఈ సినిమా పైన నాకైతే ఎక్స్పెక్టేషన్ పీక్స్ లెక్క వెళ్ళిపోయింది. మరి మీకు ఎలా అనిపించిందో టీజర్ డెఫినెట్ గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.